Good afternoon, all of you. Please respond, everyone. Good afternoon, sir. ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వమ్మా. Afternoon, sir. Good afternoon, sir. Good afternoon. So, in the present lecture, we will see the applications of CR. CR applications చూద్దాం. సో మన సిఆర్ఓ యూజ్ చేస్తూ మనం ఒక వేవ్ ఫామ్ యొక్క వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో అవే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఆర్ఓ యూజ్ చేస్తూ ఏం చేయొచ్చు అంటే we can measure AC voltage. మనం AC వోల్టేజ్ని మెజర్ చేయొచ్చు. అలాగే we can measure DC వోల్టేజ్. ఓకే, DC వోల్టేజ్ మెజర్ చేయొచ్చు. అలాగే కరెంట్ని కూడా మెజర్ చేయొచ్చు. అది ఏసీ అని అవ్వచ్చు, డీసీ అని అవ్వచ్చు. కరెంట్ని మెజర్ చేయొచ్చు. అలాగే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే సో టైం పీరియడ్ వస్తే మనం ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1 టైం పీరియడ్ కదా. సో ఆవర్తన కాలం అంటాం. పౌనపున్యం ఆవర్తన కాలం తెలిస్తే పౌనపున్యం కనుక్కోవచ్చు. ఓకే, అలాగే కరెంట్ అంటున్నాం కాబట్టి కరెంట్ అంటే ఓమ్స్ లా నుంచి V ఈక్వల్స్ టు IR. సో I ఈక్వల్స్ టు V/R. సో వోల్టేజ్ తెలిస్తే మనం అలాగే ఆ డివైస్ యొక్క రెసిస్టెన్స్ తెలిస్తే దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఫేజ్ డిఫరెన్స్ ఏవైనా 2 వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎంత ఫేజ్ ఉంది వాటి మధ్యలో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏసీఎల్ డిసి వోల్టేజ్ మెజర్ చేయడం, అలాగే టైం పీరియడ్ మెజర్ చేయడం, ఫేజ్ డిఫరెన్స్, ఈ 3 మెజర్ చేయడం నేర్చుకోవాలి. సో ఈ వోల్టేజ్ మెజర్ చేయడం వస్తే కరెంట్ వస్తుంది ఈ ఫార్ములా నుంచి. సో మళ్ళీ దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయను. అలాగే టైం పీరియడ్ నుంచి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, పౌనపున్యం. సో ఇది కూడా నేను బ్రీఫ్గా మరి ఎక్స్ప్లెయిన్ చేయను. సో మొత్తం మీద ఈ ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్, టైం పీరియడ్, ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా మెజర్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఒక సైన్ వేవ్ తీసుకుంటున్నాను. సో జనరల్గా సైన్ వేవ్ అంటే ఇక్కడ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన టైం తీసుకుంటాం, అలాగే వై యాక్సిస్ పైన వోల్టేజ్ తీసుకుంటాం. సో ఇదేమవుతుంది, దిస్ ఈస్ పీక్ టు పీక్ వోల్టేజ్, అలాగే దిస్ ఈస్ మ్యాక్సిమం వోల్టేజ్. ఓకే, దాన్ని యాంప్లిట్యూడ్ అని కూడా అంటాం. సో ఒక వేవ్ ఫామ్ యొక్క యాంప్లిట్యూడ్ మనం మెజర్ చేయాలంటే సింప్లీ పీక్ నుంచి పీక్కి ఎంత వోల్టేజ్ ఉంది యాంప్లిట్యూడ్ వస్తుంది. ఓకే, ఈక్వల్స్ టు దట్ ఈస్ బీపీ ఈక్వల్స్ టు VPP/2. పీక్ టు పీక్ వోల్టేజ్ని పీక్ నుంచి పీక్ వెర్టికల్ డైరెక్షన్లో ఈ వోల్టేజ్ మెజర్ చేసి దాన్ని 2తో డివైడ్ చేస్తే మనకి యాంప్లిట్యూడ్ వస్తుంది. అలాగే టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే ఇట్ ఈస్ ద టైం టేకెన్ ఫర్ కంప్లీట్ సైకిల్, ఫుల్ సైకిల్. సో దిస్ ఈస్ టైం పీరియడ్. ఓకే, సో ఏదో ఒక జనరల్గా సిఆర్ఓతో మెజర్ చేసేటప్పుడు అగైన్ పీక్ టు పీక్, కాకపోతే హార్జెంటల్ డైరెక్షన్లో పీక్ నుంచి పీక్కి ఎంత టైం ఉంది అనేది
టైం పీరియడ్గా మనం మెజర్ చేస్తాం సిఆర్ఓ యూస్ చేసినప్పుడు. ఓకే, సో టైం పీరియడ్ అలాగే ఇప్పుడు వెర్టికల్ డైరెక్షన్లో 2 ప్లేట్స్ ఉన్నాయి. దీనికి వోల్టేజ్ అప్లై చేస్తాం. వోల్టేజ్ అప్లై చేస్తే వీటి మధ్య వోల్టేజ్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వోల్టేజ్ అప్లై చేస్తా, వి డిసి వోల్టేజ్ అప్లై చేస్తా. సో దీని మధ్యలో ఉండే ఎలక్ట్రాన్ బీము ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. సో సిఆర్ఓలో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ వోల్టేజ్ అప్లై చేయకపోతే సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు డిసి వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి సో డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రం వల్ల ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది, ఈ రే అనేది మనకు డిస్ప్లేస్ అవుతుంది, స్థానభ్రంశం చెందుతుంది పైకి. ఓకే, సో డిసి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, సమ్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఓకేనా, సో ఈ వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ డిస్ప్లేస్ అవుతుంది. ఇక్కడ నుంచి స్క్రీన్లో మనకి ఇనీషియల్ ఇది వోల్టేజ్ అప్లై చేయనప్పుడు సెంటర్లో ఉందనుకోండి, ఇప్పుడు సమ్ వోల్టేజ్ అప్లై చేశాక ఇక్కడ డిస్ప్లేస్ అయింది. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయింది దాన్ని యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ని, మనం అప్లై చేసిన వోల్టేజ్ ఎంతో, డిసి వోల్టేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది సమ్ బేసిక్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఒక సిమ్యులేటర్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుందమ్మా, మౌస్ పాయింటర్ కనిపిస్తుందా? సరే, ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ జనరేటర్ తీసుకున్నాం. ఫ్రీక్వెన్సీ జనరేటర్, ఫంక్షన్ జనరేటర్ అని కూడా అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ 1000, 100K, 10K డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ మల్టిప్లేయర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1లో ఉంది, సో 0 పెట్టాను కాబట్టి 0 × 1 0 volts, సారీ 0 హెర్ట్జెస్. అంటే మనకు అవుట్పుట్లో మనకు డిసి వోల్టేజ్ వస్తుంది ఇక్కడ ప్రెసెంట్. అది ఇక్కడ 1లో పెట్టాను. ఇక్కడ మల్టిప్లేయర్ ఏం చేస్తానంటే 2లో పెట్టాను. మల్టిప్లేయర్ 2లో పెట్టాను. సో 2 × 1. ఇప్పుడు ప్రెసెంట్ అవుట్పుట్లో మనకు 2 హెర్ట్జెస్ వస్తుంది ఫ్రీక్వెన్సీ. అలాగే ఇక్కడ సైన్ పెట్టాను కాబట్టి సైన్ వేవ్ మనకు అవుట్పుట్లో సైన్ వస్తుంది. ఇప్పుడు ట్రయాంగులర్ వేవ్ సెలెక్ట్ చేశాను, ఇది స్క్వేర్ వేవ్ సెలెక్ట్ చేశాను. ఓకే, మనకు అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ వస్తుంటుంది. సరే, నాకు సైన్ వేవ్ కావాలి, సైన్ వేవ్ పెట్టుకున్నాను. అయితే 10 × 1 ప్రెసెంట్ అవుట్పుట్లో మనకు 100 హెర్ట్జెస్ పెట్టుకున్నాను. సో 100 హెర్ట్జెస్ అనేది ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. ఓకే, అదే నాకు డిసి వోల్టేజ్ కావాలనుకోండి. సో డిసి వోల్టేజ్ కావాలంటే నేను ఫ్రీక్వెన్సీ 0 పెట్టుకుంటాను. ఓకే, సరే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నాకు ఈ అవుట్పుట్లో ఇక్కడ ఫంక్షన్ జనరేటర్ అవుట్పుట్లో వస్తున్న సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కావాలి, అలాగే ఫ్రీక్వెన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. నా టాస్క్ అది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్లో వస్తున్న సిగ్నల్ యొక్క సిఆర్ఓ స్క్రీన్లో కనిపిస్తున్న సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి.
దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏసీ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అప్లై చేసిన సిగ్నల్ ఏసీ కాబట్టి ఏసీ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ వేవ్ ఫామ్ అనేది టోటల్గా ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే వోల్ట్ పర్ డివిజన్ సెన్సిటివిటీ, సో వోల్ట్ పర్ డివిజన్ అనే సెన్సిటివిటీ మనం ఎంత సెలెక్ట్ చేసుకున్నామో అది కూడా కావాలి. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసింది పీక్ నుంచి పీక్కి. అమ్మ మౌస్ పాయింటర్ కనిపిస్తుందా? మౌస్ పాయింటర్ మూమెంట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, మౌస్ పాయింటర్. ఓకే, సో పీక్ నుంచి పీక్కి నాకు 1 2 3 4 5 6 డివిజన్స్ ఆక్యుపై చేసింది. వోల్ట్స్ పర్ డివిజన్ సెన్సిటివిటీ 1లో పెట్టాను. సో ఇక్కడ 6 డివిజన్స్ ఆక్యుపై చేసింది. అలాగే సెన్సిటివిటీ ఎంత పెట్టా? 1 పర్ డివిజన్. సో రెండు మల్టిప్లై చేస్తే డివిజన్ పోతే 6 వోల్ట్స్ వచ్చింది. అంటే పీక్ టు పీక్ ఎంత వచ్చిందమ్మా? 6 వోల్ట్ వచ్చింది. అంటే బీపీ యాంప్లిట్యూడ్ ఏమైంది? 3 వోల్ట్స్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్లో వస్తున్న సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంతమ్మా? 3 వోల్ట్స్. చూసారా, యాంప్లిట్యూడ్ 3 వోల్ట్ పెట్టాను కాబట్టి 3 వచ్చింది. అదే ఇక్కడ సెన్సిటివిటీ నేను చేంజ్ చేస్తాను. సెన్సిటివిటీ చేంజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సార్ సెన్సిటివిటీ 5లో 2లో పెట్టాను. సో 2లో పెడితే ఏమైంది? టూలో పెడితే మొత్తం 3 డివిజన్స్ ఆక్యుపై చేసింది వేవ్ ఫామ్ అనేది పీక్ నుంచి పీక్కి 3 డివిజన్స్ ఆక్యుపై చేసింది. అలాగే సెన్సిటివిటీ 2 వోల్ట్స్ పర్ డివిజన్ పెట్టాను. సో మనకేమవుతుంది? 3 డివిజన్స్ ఆక్యుపై చేసింది, అలాగే సెన్సిటివిటీ 2 వోల్ట్స్ పర్ డివిజన్. సో అగైన్ డివిజన్ క్యాన్సిల్ చేస్తే పీక్ టు పీక్ 6 వోల్ట్స్ వచ్చింది. పీక్ టు పీక్ దట్ మీన్స్ యాంప్లిట్యూడ్ ఎంత? 3 వోల్ట్స్. సో రెండు కేసులో కూడా ఒకటే వచ్చింది. కాకపోతే ఇక్కడ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు సో ఇక్కడ సెన్సిటివిటీ ఉన్నప్పుడు యాక్యురసీ ఎక్కువ వస్తుంది, ఎర్రర్ తక్కువ వస్తుంది. సరే, ఈ సెన్సిటివిటీ ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు వోల్టేజ్ అనేది యాంప్లిట్యూడ్ అనేది ఒకేలా వచ్చింది. సో ఈ విధంగా మనం ఏసీ వోల్టేజ్ మెజర్ చేస్తాం. ఏం చేస్తాం? పీక్ నుంచి పీక్కి ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసి చూస్తాం. దాన్ని సెన్సిటివిటీతో మల్టిప్లై చేస్తే మనకి పీక్ టు పీక్ వోల్టేజ్ వస్తుంది. దాంట్లో ఆఫ్ తీసుకుంటే యాంప్లిట్యూడ్ అవుతుంది. ఇప్పుడు డీసీ వోల్టేజ్ కోసం ఒకసారి చూద్దాం. డీసీ వోల్టేజ్. సో డీసీ వోల్టేజ్ అన్నాం కాబట్టి నేను మల్టీప్లేయర్ 0 పెడుతున్నాను. మల్టీప్లేయర్ 0 పెడుతున్నాను. సో 0 పెట్టాం. సో డీసీ వోల్టేజ్ ఉన్నాం అప్పుడు. అయితే ఇనీషియల్గా నేను ఛానల్ అవుట్పుట్ ఏమి ఇవ్వలేదు. ఓకే, నేను ఛానల్ అంటే వోల్టేజ్ ఏమి కనెక్ట్ చేయలేదు. నాకు ఇది వేవ్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది, సెంటర్లో ఉంది. ఇప్పుడు నేను ఛానల్ని ఎంతమ్మా? ఇక్కడ 0 ఇంటూ 100 అంటే 0 హెర్ట్జ్. సో ఇక్కడ ఆఫ్ చేశాను కాబట్టి ఏ వేవ్ ఇవ్వట్లేదు, సిగ్నల్ ఏమి ఇవ్వలేదు వోల్టేజ్. సో సెంటర్లో ఉంది వేవ్ ఫామ్ అనేది. ఇప్పుడు ఆన్ చేశాను.
ఓకే. సరే ఇక్కడ నేను టూ సారీ 2 వోల్ట్స్ డీసీ సెట్ చేశామా, వేవ్ని కనెక్ట్ చేయలేదు. సో ఇనీషియల్గా మధ్యలో ఇప్పుడు 2 వోల్ట్స్ ఇచ్చాం కదా. సో 2 వోల్ట్స్ ఆన్ చేద్దాం. ఛానల్ 1కి ఆన్ చేసాం. సో ఆన్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. సో ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది? 1 2 అండ్ 2.5 సమ్ పైకి వెళ్ళింది, కొంచెం పైకి వెళ్ళింది. ఓకే, కరెక్ట్ 2 దగ్గర పెట్టాను. సో ఇనీషియల్గా ఛానల్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి వేవ్ అనేది ఇక్కడ ఉంది, బీమ్ అనేది ఇక్కడ ఉంది, రే. సో ఆన్ చేసిన తర్వాత వేవ్ అనేది 2 డివిజన్స్ పైకి వెళ్ళింది. సెన్సిటివిటీ 1లో ఉంది కాబట్టి 2 × 1 2 వోల్ట్స్. డీసీ వోల్టేజ్ ఎంత ఇచ్చావు? 2 వోల్ట్స్ ఇచ్చినట్టు. అందరికి అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఇన్పుట్ అనేది కనెక్ట్ చేయనప్పుడు మనకు గ్రౌండ్ అనేది పాయింట్ తీసుకున్నాం. సో 0 లైన్ ఇది. ఇప్పుడు 2 వోల్ట్స్ డీసీ ఆఫ్సెట్, డీసీ వోల్టేజ్ 2 వోల్ట్స్ ఇచ్చాను, ఇచ్చేసి ఆన్ చేశాను. అప్పుడు 2 డివిజన్స్ పైకి వెళ్ళింది. 2 డివిజన్స్ పైకి వెళ్ళింది కాబట్టి 2 డివిజన్స్ పైకి వెళ్ళింది. అలాగే సెన్సిటివిటీ 1 వోల్ట్ పర్ డివిజన్లో పెట్టా. అంటే మొత్తం ఎన్ని వోల్ట్స్ పైకి వెళ్ళింది? 2 వోల్ట్స్. సో దిస్ ఈస్ ద డీసీ వోల్టేజ్. ఈ డీసీ వోల్టేజ్ కూడా సేమ్. అంటే 0 లైన్ ఉన్నప్పుడు, 0 వోల్టేజ్ కనెక్ట్ చేయనప్పుడు మనకు ఒక లైన్ తీసుకున్నాం, రెఫరెన్స్ లైన్. సో వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఆ రే అనేది ఎంత పైకి వెళ్ళింది, ఎన్ని డివిజన్స్ పైకి వెళ్ళింది, దట్ ఈస్ ఇంటూ సెన్సిటివిటీ. 2 మల్టిప్లై చేస్తే వచ్చేది డీసీ వోల్టేజ్ అవుతుంది. సో ఈ విధంగా డీసీ వోల్టేజ్ మెజర్ చేస్తాం. మా అందరికి అర్థమైందా? ఏసీ వోల్టేజ్ అలాగే డీసీ వోల్టేజ్ ఏ విధంగా మెజర్ చేయొచ్చు? అందరికి అర్థమైందా? ఏసీ వోల్టేజ్ అలాగే డీసీ వోల్టేజ్ ఏ విధంగా మెజర్ చేయొచ్చు? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓకే, సరే. నెక్స్ట్ కరెంటు ఎలా మెజర్ చేయాలో చెప్పాను ఆల్రెడీ ఓమ్స్లో నుంచి. అలాగే ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో, టైం పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. టైం పీరియడ్ మెజర్ చేయడం కోసం నేను ఫస్ట్ థింగ్ సిగ్నల్ జనరేటర్ 100లో పెట్టా. మల్టీప్లేయర్ మల్టీప్లేయర్ 1లో పెట్టాను. సో 100 × 1 అంటే 100 హెర్ట్జెస్ ఇస్తున్నాము. సో అలాగే యాంప్లిట్యూడ్ సమ్ 3 ఇచ్చాను, 3 వోల్ట్స్ ఇచ్చాను యాంప్లిట్యూడ్, ఇది సైన్ వేవ్. సో ఇప్పుడు ఈ వేవ్ యొక్క టైం పీరియడ్ ఏ విధంగా మెజర్ చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ నేను వేవ్ అనేది కంప్లీట్గా స్క్రీన్లో కనిపించినట్టు చేశాను. అయితే నాకు టైం పీరియడ్ కావాలంటే ఎక్స్ డైరెక్షన్లో మెజర్ చేయాలి. కానీ ఇక్కడ హార్జెంటల్ షిఫ్ట్ లేదమ్మా. ఇక్కడ వర్చువల్ సిమ్యులేటర్లో హార్జెంటల్ షిఫ్ట్ లేదు. ఒకవేళ హార్జెంటల్ షిఫ్ట్ ఉంటే ఈ వేవ్, ఈ పీక్ ఉంది కదా, ఈ పీక్ని ఏదో ఒక లైన్ పైకి ఫోకస్ చేయొచ్చు, తీసుకురావచ్చు. సో అప్పుడు మనం ఎన్ని డివిజన్స్ ఉంది, హార్జెంటల్ షిఫ్ట్ యూజ్ చేస్తూ మనం ఈ వేవ్ ఫామ్ని, ఈ పీక్ని ఏదో ఒక లైన్ పైకి తీసుకురావచ్చు. సో అప్పుడు మన డివిజన్స్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి కౌంట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే టైం పర్ డివిజన్ హార్జెంటల్ సెన్సిటివిటీ, దిస్ ఈస్ హార్జెంటల్ సెన్సిటివిటీ, హార్జెంటల్ గెయిన్ కంట్రోలర్ అని కూడా అంటారు. దిస్ ఈస్ వెర్టికల్ గెయిన్ కంట్రోలర్. సో హార్జెంటల్ షిఫ్ట్ని యూజ్ చేస్తూ ఇక్కడ హార్జెంటల్ పొజిషన్ కంట్రోలర్ కూడా ఇచ్చాడమ్మా. చూసారు, హార్జెంటల్ పొజిషన్ లెఫ్ట్కి రైట్ కంట్రోల్ తీసుకురావడానికి. సరే, నేను ఏదో ఒక పీక్ని
ఏదో ఒక పీక్ని ఒక లైన్ పైకి తీసుకొచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీక్ నుంచి పీక్కి 1 డివిజన్ ఆక్యుపై చేసింది. అలాగే 1 డివిజన్ ఆక్యుపై చేసింది. సెన్సిటివిటీ ఎంత ఉంది? 10 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్. 10 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్. సో మనకి క్యాలిక్యులేషన్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. వన్ డివిజన్ ఆక్యుపై చేసింది. అలాగే 10 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్ సెన్సిటివిటీ, హారిజంటల్ సెన్సిటివిటీ. సో డివిజన్ పోతే 10 మిల్లీ సెకండ్స్ వచ్చింది. సో 10 into 10 power of -3 సెకండ్, దట్ ఈస్ 10 power of -2 సెకండ్. సో ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి 1/t, 1 టైం పీరియడ్. సో 1/10 power of -2 అంటే 10 స్క్వేర్, 100 హెర్ట్జ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చే సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ 100 హెర్ట్జ్. ఓకే, సో 100 హెర్ట్జ్ ఇచ్చాం. సో 1 into 100. అర్థమైందమ్మా అందరికి టైం పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇక్కడ సెన్సిటివిటీ మార్చిన చూడండి. సపోజ్ 1 మిల్లీలో అలాగే పీక్ 2 పీక్స్ వచ్చేలా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ పీక్ నుంచి పీక్ మనకు కనిపించట్లేదు, 2 పీక్స్ కనిపించట్లేదు. సో వీలైనంత పెద్దగా ఫుల్ సైకిల్ కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవాలి స్క్రీన్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 డివిజన్స్ ఆక్యుపై చేసింది. సెన్సిటివిటీ 1 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్. సో అగైన్ 10 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్ వచ్చింది. అగైన్ 10 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్ వచ్చింది. సో మనకు ఫ్రీక్వెన్సీ 100 హెర్ట్జ్ వస్తుంది. ఓకే, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వేవ్ ఫామ్ని కంప్లీట్గా వీలైనంత పెద్దగా స్క్రీన్లో కంప్లీట్ సైకిల్ ఫిట్ అయ్యేలా మనం సెన్సిటివిటీ సెట్ చేస్తాం. చేసిన తర్వాత ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసిందో మెజర్ చేసాం. సో ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసింది ఇంటూ సెన్సిటివిటీ చేస్తే మనకు టైం పీరియడ్ వస్తుంది. సో దాని నుంచి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అందరికి అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? నెక్స్ట్ మనం ఫేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఒకసారి చూడండి. ఫేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మన 2 వేవ్స్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ ఒక ఛానల్కి అప్లై చేస్తాం, ఇంకో సైన్ వేవ్ ఇంకో ఛానల్కి అప్లై చేస్తాం. సో ఆ రెండింటి మధ్యలో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలా అంటే మనం జనరల్గా లెసెజివ్ ఫిగర్స్ అప్లై చేస్తాం. సో ఛానల్ 1కి ఒక సిగ్నల్ అప్లై చేస్తాం, ఛానల్ 2కి ఇంకో సిగ్నల్ అప్లై చేస్తాం. సో అలాగే ఈ 2 ఛానల్స్ కనెక్ట్ చేసిన తర్వాత XY మోడ్ అనే ఒక మోడ్ ఉంటుంది సిఆర్ఓలో. సో X డైరెక్షన్లో ఒక వేవ్ వెళ్తున్నప్పుడు Y డైరెక్షన్ Y ప్లేట్స్కి ఛానల్ 2 వేవ్ అనేది వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి లెసెజివ్ ఫిగర్స్ అనేవి కనిపిస్తాయి. సో స్క్రీన్లో లెసెజివ్ ఫిగర్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. ఈ లెసెజివ్ ఫిగర్స్ నుంచి ఆ 2 వేవ్స్ మధ్యలో మనకు ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఈ హైట్ని B2 అనుకుందాం, అలాగే ఈ హైట్ని B1 అనుకుందాం, అలాగే ఈ లెంగ్త్ A2 అనుకుందాం, అలాగే ఈ లెంగ్త్ A1 అనుకుందాం. సో ఈ విధంగా మన ఈ లెసెజివ్ ఫిగర్స్ని మనం XY యాక్సిస్ మధ్యలో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా B1 B2 A1 A2 లెంగ్త్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. లెంగ్త్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. సో లెంగ్త్స్ నుంచి యూస్ చేస్తే sin phi ఫార్ములా ఏంటంటే B1/B2 ఈక్వల్స్ టు A1/A2.
b1 by b2 ఈక్వల్స్ టు a1 by a2. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఫేజ్ డిఫరెన్స్ 5 వస్తుంది. ఫేజ్ డిఫరెన్స్ 5 వస్తుంది ఈ ఛానల్ 1 కి ఛానల్ 2 కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే సైన్ థీటాకి కాస్ థీటాకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? సైన్ థీటాకి కాస్ థీటాకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎవరైనా చెప్పండి. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్ థీటా అండ్ కాస్ థీటా? ఎవరికి తెలియదా? సరే, సైన్ థీటాని ఎలా రాయొచ్చా అంటే కాస్ థీటాని ఎలా రాయొచ్చా? కాస్ థీటా ఈక్వల్స్ టు సైన్ 90 ప్లస్ థీటాకి రాయొచ్చా? రాయొచ్చు. ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూస్ చేస్తే మనం ట్రిక్ని యూస్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ 90 ప్లస్ థీటాకి రాయొచ్చు. సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ థీటా మైనస్ 90 ప్లస్ థీటా మైనస్ థీటా అంటే 90 డిగ్రీస్ వస్తుంది. సో సైన్కి కాస్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90 డిగ్రీస్. అదే ఇక్కడ వేవ్ ఫామ్లో ఇండికేట్ చేస్తే సైన్ వేవ్ అనేది ఇలా ఉంటుంది. అదే కాస్ అనేది కాస్ 0 ఈక్వల్ టు 1 సో ఇలా వస్తుంది. సో ఇక్కడ సైన్కి పీక్ ఇక్కడ వస్తుంది, కాస్కి పీక్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ డిఫరెన్స్ కరెక్ట్గా వేయలేదు డయాగ్రామ్. యాక్చువల్గా సైన్కి మ్యాక్సిమం ఇక్కడ వచ్చింది, కాస్కి మ్యాక్సిమం ఇక్కడ వచ్చింది, సైన్కి మ్యాక్సిమం ఇక్కడ వచ్చింది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ 90 డిగ్రీస్. ఓకే, సో 90 డిగ్రీస్ ఫేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సైన్కి కాస్కి. అలాగే వేరు వేవ్స్ ఏమైనా తీసుకోవచ్చు, ఆ 2 వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఈ ఫార్ములాని యూస్ చేస్తూ లెస్సర్ ఫిగర్స్ ఫామ్ చేసి ఈ ఫార్ములాని యూస్ చేస్తూ 5 వాల్యూని ఫేజ్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందా?